హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసం హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మునగనూరులో బస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అద్భుతమైన 40 గజాల G+1 2 BHK ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. దీని ధర కేవలం 35 లక్షలు మాత్రమే. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. నేనే దగ్గరుండి ఇల్లు చూపిస్తాను. మీకు సర్వీస్ చేసినందుకు గాను మేము 1% ఛార్జ్ తీసుకుంటాము ఇల్లు సేల్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ రోజు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే ఏదైతే రోడ్ ఉందో పెద్ద రోడ్డు, అక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. మునగనూరు సెకండ్ రోడ్ బస్ తిరిగే రోడ్ ఉంటుంది ఇంకోటి, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లుకు చేరుకోవచ్చు. మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి హయత్ నగర్ అయితే విజయవాడ హైవే ఉందో, వడ్డెండి స్కూల్ ఉందో, అక్కడ నుంచి ఇక్కడ వరకు కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంజాపూర్ సాగర్ హైవే ఉంది కదా, అక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. ఇటు విజయవాడ హైవేకి సాగర్ హైవేకి మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది, మునగనూరు అయితే ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ORR ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి TCS ఆదిబట్ల నుంచి ఇక్కడ వరకు కేవలం 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్, తక్కువ బడ్జెట్ మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు యొక్క డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి 40 గజాల్లో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 25 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది, 10x36 డైమెన్షన్స్తో 700 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కంప్లీట్. అంటే ఎక్కడ గ్యాప్స్ వదలకుండా ఇల్లు కంప్లీట్ కట్టేశారు. 40 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఒక 200 గజాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్, అంటే బోర్ కానీ, సంపు కానీ, బాత్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్గా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం, చూసుకోండి. 40 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు కాబట్టి చిన్న పార్కింగ్ వచ్చింది. మనకి ఇందులో 2 బైకులు అయితే ఈజీగా పడతాయి అనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, పైప్స్ కూడా మంచి ఆశీర్వాద్ కంపెనీ అయితే వాడుతున్నారు. మంచి పర్ఫెక్ట్ కంపెనీ, మంచి కంపెనీ. అది పైప్లో నెంబర్ 1 కంపెనీ. ఏదైనా వాస్తు ప్రకారం కడుతున్నారు, క్వాలిటీతో కడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మంచి స్పేస్ వచ్చింది. ఈ పైకి వెళ్ళడానికి మెట్లు, డూప్లెక్స్ హౌస్ టైప్ పడుతున్నారు. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. మీరు టీవీ పాయింట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇక్కడ ఒక 2 చైర్లు వేసుకున్నా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉంటుంది అనమాట. మొత్తం మంచి బ్రిక్ వాడి, మంచి సిమెంట్ వాడి, మంచి ఐరన్ వాడి ఇల్లు అయితే కడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, చిన్న కిచెన్ అనమాట. చిన్న కిచెన్, ఒక వ్యక్తి నిలబడి వంట చేసుకునే విధంగా చిన్న కిచెన్ అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మంచి సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. సెట్ బ్యాక్ వదిలారు. తర్వాత మనకి సంప్ ఉంది, ఫుల్ వాటర్ కెపాసిటీ ఉంది. అటు పక్కన చూసుకుంటే వాటర్ బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మెయిన్ రోడ్కి దగ్గర ఉంది. మునగనూరు ఒకప్పట్లా లేదు, చాలా డెవలప్ అయింది. ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్తో మంచి ప్రైమ్ లొకేషన్ ఇల్లు అయితే ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం పైకి వచ్చాము. 40 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అయినా సరే, డైమెన్షన్స్ తక్కువ ఉన్నా సరే మంచి ప్లానింగ్ తో కట్టుతున్నారు కాబట్టి మనకు 2 బెడ్రూమ్స్ కుదురున్నాయి. ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది, అటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ చూసే ముందు చూసుకోండి, ఇక్కడ కూడా బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఉన్న దాంట్లో పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి, 40 స్క్వేర్ యార్డ్స్ లో 10x36 డైమెన్షన్స్ తో మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, బెడ్రూమ్ పెద్దగా లేదు, ఎందుకంటే 40 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి పెద్దగా అయితే రాలేదు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఒక చిన్న బెడ్ అయితే, ఒక చిన్న దివాని పట్టే విధంగా అయితే బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. చూసుకోవచ్చు, మనకి రోడ్ ఫేసింగ్ ఒక విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అటు పక్కన కూడా ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చిన్న సిట్అవుట్ ఏరియా లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 2-3 వ్యక్తులు కూర్చొనే విధంగా సిట్అవుట్ ఏరియా అయితే ఉంది ఇక్కడ. ఇటు పక్కన కూడా మనకు విండో ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కావట్లేదు. మంచి బిల్డరు, నాణ్యతకు మంచి వాల్యూ ఇచ్చే బిల్డర్ కాబట్టి మంచిగా కడుతున్నారు. ఇది కూడా ఒక చిన్న బెడ్రూమ్ అనుకోవచ్చు, మీరు ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇది బెడ్రూమే. ఒక చిన్న దివాని పెట్టుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా చూసుకోవచ్చు. మీరు మనకి వెనుక కూడా ఒక వాష్ ఏరియా పెట్టిస్తారు. సో ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, చాలా బాగుంది. ఉన్నదంటే చాలా బాగుంది.
మన కింద స్పేస్ వదలరు, పైన స్పేస్ వదలరు, 40 స్క్వేర్ యార్డ్స్ స్పేస్ వదలరు అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనమైతే టెర్రస్ మీద చేరుకున్నాము. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇంకొక 3 months లో మనకు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే మీరు దగ్గరుండి ఇంకా కస్టమైజ్ అంటే మీకు కలర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ మీకు ఇష్టమైనట్టు సెట్ చేసుకోవచ్చు. ఒకసారి చుట్టుపక్కల చూసుకోండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్కి దగ్గరగా మంచి ఇల్లు తక్కువ బడ్జెట్లో చూసే వారి కోసం ఈ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మనకి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇక్కడ నుంచి వస్తే చూసుకోవచ్చు. ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి మనకి పైకి మెట్లు వస్తాయి అనమాట. మనకి ఐరన్ మెట్లు పెట్టడం జరుగుతుంది. ఇది విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. మీకు ప్రైస్ అయితే చెప్పాను, 35 lakhs ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గరుండి మేమే ఇప్పిస్తాము. మీరు ఒక 10 or 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. దగ్గరుండి నేనే ప్రతి ఒక్కరిని చూసుకుంటాను. డాక్యుమెంట్ విషయంలోనే సరే, రిజిస్ట్రేషన్ విషయంలోనే సరే, ఏ విషయమైనా సరే లాస్ట్ వరకు మేము మీ తోడుంటాము. దీనికి కానీ మేము సర్వీస్ ఛార్జ్ 1% కమిషన్ తీసుకుంటాము. అది కూడా రిజిస్ట్రేషన్ రోజు, రిజిస్ట్రేషన్ తర్వాత తీసుకుంటాము. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా పైన మా నంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.